నేను విజయారెడ్డి. దొరికిన దొంగ అనే చెప్పొచ్చు. నిజంగా పత్రికల వార్తలంటే ఎట్లా రాస్తారు? సమాచార సేకరణ నిమిత్తము మిమ్మల్ని ఏ పార్టీకి కొమ్ముకాయమని చెప్పుకుంటూనే గుమ్మడికాయ దొంగ భుజాలు దరుముకున్నట్టు వచ్చిన వార్తల్ని చూస్తుంటే నిజంగా దొరికిన దొంగ కాకపోతే ఇంకేమంటారు? ఈ 11 కోట్ల గురించి ఏదైతే తీగల కృష్ణారెడ్డి తమ్ముడి కొడుకు ఫామ్ హౌస్లో దొరికిన పైసల గురించి లెక్క తేల్తలేదు. దాని గురించి ఆపసోపాలు పడుతున్నారు. సిట్టు తబ్దాల వల్ల నిజంగా ఒక రకంగా బాగా బిరుక్కుపోయిందని చెప్పాలి. ఇది ఫ్యాక్ట్. నిజం చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్. 11 కోట్ల రూపాయలు దొరికి దాన్ని లిక్కర్ స్కామ్కి అంటగట్టాలి, లిక్కర్ పాలసీకు అంటగట్టాలని చూసిరు. కానీ ఈ 11 కోట్ల గురించి శుద్ధి బుద్ధులు చెప్తూ రాతలు రాస్తారు కదా. 11 కోట్లు వాళ్ళవే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవో కేసిరెడ్డి వారిని చెప్పుకుంటున్నారు. ఎందుకు ఆపసోపాలు పడుతున్నారు? ఇవాళ సిట్ దాన్ని పట్టుకుంది, దాన్ని ఏం చేయాలా? ఇమ్మీడియట్లీ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇవాళ రేపు ఏ విషయంలోనైనా చిన్న పిటి కేసులో కూడా ఏదైనా రికవరీ చేస్తే ఫోన్స్ లాంటివి చేసినా కూడా ఇమ్మీడియట్లీ సిజర్ నోటీస్ ఇచ్చి ఆ ఫోన్స్ కూడా తీసుకెళ్ళి కోర్టులో డిపాజిట్ చేస్తారు. మరి 11 కోట్లని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసినామన్నారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన కనీసం దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని అడిగినా కూడా కోర్టుకి ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ సిట్ పట్టుకున్న డబ్బులు ఎవరివి? లేకపోతే 11 కోట్లు ఈ విషయంలో నష్టపోతారా అని చెప్తున్నారు. ఒక వ్యక్తి మీద చట్టముద్ర వేయడానికి ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెడతారు. ఏముంది? ఇంకా మనము ఇంకొక 5 ఏళ్ళు కూడా మళ్ళీ రేపు అధికారంలోకి రావాలంటే పోయిందేముంది? ఖచ్చితంగా పెడతారు కదా. సో ఎట్లా దొరికిరో దొంగ చెప్తా. ఇది నిన్న వచ్చిన వార్తకు సంబంధించి వెంకటేష్ నాయుడుపై అర్థం పర్థం లేని వాదనలు, జగన్ రోత పత్రికలో విచిత్ర కథనాలు అంటూ. సో దీనిపైన చెవిరెడ్డికి సన్నిహితుడు అంటేనే కూటమి నేతలతో దిగిన ఫోటోల ప్రచురణ, చెల్లని నోట్లంటూ 2000పై కట్టుకథలు, జనం వద్దే 6000 కోట్లున్నాయని ఒక కథనము, తాడేపల్లి ప్యాలెస్లోకి వెంకటేష్కు డైరెక్ట్ ఎంట్రీ, జగన్తో పలుమార్లు కరాచాలం భేటీలు అనేసి నిన్న రాసింది. ఇది ఏది? ఇందులో 2 వార్తలు ఉన్నాయి. 11 కోట్లకు సంబంధించి, తర్వాత ఈ వెంకటేష్ నాయుడు పైన సంబంధించి. ఏది? కూటమి అభ్యర్థులతో దిగిన ఫోటోలు వేసిరు అని అన్నప్పుడు ఇప్పుడు నిజమే. సాక్షి పత్రిక ఎవరిది? బాజాప్తా జగన్మోహన్ రెడ్డిది. ఆయన మీద వచ్చిన ఏదైనా వార్త ఉంటే డెఫినెట్గా ఆయన దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తాడు, దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు సాక్షి పత్రికలు. మరి ఏబిఎన్ పత్రిక బాజాప్తా టీడీపీదని ఒప్పుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గురించి వస్తే ఓకే, టీడీపీ వాళ్ళు ఈ విధంగా అంటున్నారు అనేసి రాయడంలో ఏం తప్పు లేదు. కానీ ఇక్కడ ఏంటి చూడండి, జగన్ రోత పత్రికలో విచిత్ర కథనాలు, చెవిరెడ్డికి సన్నిహితుడు అంటూనే కూటమి నేతలతో దిగిన ఫోటోల ప్రచురణ, చెల్లని నోట్లంటూ 2000పై కట్టుకథలు, జనం వద్దే 6000 కోట్లు ఉన్నాయని ఒక కథనం, తాడేపల్లి ప్యాలెస్లోకి వెంకటేష్కి డైరెక్టర్ అండి జగన్తో. ఇప్పుడు నిజమే కదా. అది ఈరోజు రాసిన దాంట్లో కూడా చెప్తా. ఈయనతో కూడా ఫోటో దిగిండు ఎవరు? ఈ సదరు ఈ వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడు ఎవరితోటి? రాధాకృష్ణ పైన. ఇంత రోతపు రాతల అని చెప్పేసి అది నిన్న రాసిండ్రు కదా. కూటమి నేతలతోటేమో ఫోటోలు బయట పెట్టొద్దంట. అసలు ఇది గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకున్నట్టుగా స్ట్రైట్ అవే చెప్పండి, మాది టీడీపీ పత్రికనే అని చెప్పండి. అది ఎట్లాగో ఇప్పుడు సాక్షి ఎవరిది అంటారు? వైఎస్ఆర్సీపీదే అంటారు, అది జగన్మోహన్ రెడ్డిదే అంటారు. దీంట్లో ఎట్లాంటి శశభిషాలు లేవు కదా. మరి ఆంధ్రజ్యోతి పత్రిక బాజాప్తా టీడీపీది అని చెప్పండి. అందరికీ తెలుసు, కానీ ఇక ఓపెన్గా చెప్పేసుకోండి. ఇంకా మళ్ళీ ఎందుకు ఇంత ఇది? అబద్ధాల రాతలతో అతుకుల బొంత, జగన్ రోత పత్రిక బురద కథలు. మరి ఈయన కథలేంటివో? 11 కోట్ల నగదు చంద్రబాబుపై పెట్టించారట. తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషేనట. ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటో చూపించి ఇద్దరు దగ్గరే అని చిత్రాలు, ముఖాలికి బోడుగుండుకు మిడిపెట్టే వెర్రితనం, సొంత పాఠకుల చెవిలో జగన్ పూలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీలంక వెళ్తుండగా వెంకటేష్ నాయుడు అరెస్ట్ అట. ఇద్దరిని ఒకేసారి బెంగళూరులో పెట్టుకునే సిట్ అయినా సంబంధం లేదంటారా? ఇక్కడ ఏం చెప్పాడు? ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటో చూపించి ఇద్దరు దగ్గరే అనే చిత్రాలు. సారీ, నాకు దొంగ అని వస్తుంది, ఏమనుకోకండి. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే వెర్రితనం.
సేమ్ నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ ఈ వెంకటేష్ నాయుడు ఉన్నాడు. ఈ వెంకటేష్ నాయుడు నిన్ననో మొన్ననో ఎక్కడో ఆ ఫ్లైట్లో తమన్నాతో ఉన్న ఫోటోను పెట్టారు కదా, ఏదో దిగి ఉంటారు. మరి మీరు ఎందుకు తమన్నా ఫోటో పెట్టారు? సింపుల్ థింగ్ కదా. మరి ఇప్పుడు కూటమితోటి దిగిన ఫోటోలలోనేమో చెడ్డోడు అంటే అక్కడ ఏం చెప్తారు తెలుసా, ఆయన పవర్ బ్రోకరు, ఎవరికైనా పనులు చేసి పెడతారు అని అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ ఫోటో బయట పెట్టినప్పుడేమో ఏది జగన్ వాళ్ళతో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు పంచడానికి పైసలు ఇచ్చారు. రెండిందులో చాలా ఒక సన్న లాజిక్ పాయింట్ ఉంది, ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. ఫోటోలతో దిగితే సత్సంబంధాలు ఉన్నట్టేనా అనేది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జనరల్గా అధికార పార్టీతో ఉన్నప్పుడు సత్సంబంధాలు కొనసాగిస్తారు, గతంలో ప్రతిపక్ష పార్టీ, దాని తర్వాత అధికార పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తారని మీరే చెప్తున్నారు. ఆయన ఒక పవర్ బ్రోకర్ అని చెప్తున్నారు. ఓకే, ఇందులో మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఉలుకొచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికకి? ఎందుకు ఉండకూడదు? ఆయన నేరుగా కూటమి నేతల ఇళ్ళకు పోయిండు. ఆయన ఇక్కడ వీళ్ళ ఆ ఉగాది సందర్భంగా ఏదో వేసిన దాంట్లో అక్కడికి వెళ్ళిండు. మళ్ళీ ఇందులో అది ఒక సామెత ఉంటుంది, అది బూత్ సామెతగా తీసుకోవద్దు దయచేసి. తాను చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా. ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు? ఆ రోజు ఆయన దగ్గర పట్టిన పైసలల్లా, ఏదైతే పట్టుకున్న పైసలల్లా 2000 నోట్లు దొరికినాయని చెప్తే కాదు అని ఎక్కడ చెప్తున్నారు? ఇక్కడ బూమరాంగ్ అయింది కదా. ఇప్పుడు 11 కోట్లకు సంబంధించి ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు తీగల విజయేందర్ రెడ్డి చెప్పాలి కదా. ఆ డబ్బులు అయితే నావనన్నా చెప్పాలి, లేదు ఆ డబ్బులు అయితే రాజకేశ్ రెడ్డి వనని చెప్పాలి. కనీసం మెయిన్ ఆ వాంగ్మూలం తీసుకుందా సిట్? అసలు ఇంతవరకు ఆయన్ని ఒక్కసారన్నా ప్రశ్నించిందా? ఆ విషయం ఎక్కడన్నా ప్రస్తావనకు వచ్చిందా? డబ్బులు దొరికినాయి, ఆ అట్టపెట్టెలకు సంబంధించి కూడా ఉంటుంది. 12 అట్టపెట్టెలు అన్నారు. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అన్నారు. అట్టపెట్టెలు కూడా ఖచ్చితంగా దానికి ఒక బార్ కోడ్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. కనీసం అది కూడా చూస్తే అర్థమవుతుంది కదా అసలు ఏ ఇయర్లో ఆ డబ్బా కనీసం. అంటే బేసిక్గా ఏ చిన్న సాక్ష్యానికి సంబంధించి కూడా వదలరు. మెయిన్ పాయింట్ ఇంట్లో వదిలేసారు కదా. ఇప్పుడు డబ్బు దొరికింది ఎక్కడ? విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో. విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికిన పైసల్ని ఏంటి, ఇవి రాజకేశ్ రెడ్డిగా చెప్తున్నారు. ఎందుకు అక్కడ పోయి పట్టుకున్నామంటే A40 చెప్పిన వాంగ్మూలం ప్రకారం వచ్చి ఇక్కడ చేసినాము అన్నారు. ఓకే, ఫైన్, రైట్ అనుకుందాం. 11 కోట్లు దొరికినాయి. ఓకే, మరి 11 కోట్లని వీడియో రికార్డ్ చేసి ఆ డబ్బుల్ని కోర్టు దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? బ్యాంకులో పెట్టినామంటారు. బ్యాంకులో పెట్టిన డీటెయిల్స్ ఏవి? రెండోది ఏమైంది? దానిపైన ఏంది? రాజకేశ్ రెడ్డి ఆ నోట్ల నెంబర్లు ఏంటో, ఆ సిరీస్ ఏంటో తీయండి అని చెప్పిండు. ఇవన్నీ కూడా బయట పెట్టి ఇదే పత్రికలలో రాసుంటే ఊరికనే 11 కోట్లు ఎవరైనా వదులుకుంటారా? ఇందులోనే ఉన్నది. ఎవరన్నా 11 కోట్లు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఉంది కదా, తాజడ్డ కోతి వనమల్ల చెరిచిందని సామెత. అలాగే వైఎస్ తన కంటిన బురదని అందరికీ పోయాలని. తన కంటిన బురదని కాదు, తనకి ఆ బురదని అందించే ప్రయత్నం చేసిండు అనేది ఇందులో స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది. ఈ బురదని ఆయన మీద వేయాలనుకుంటే తిరిగి ఆ బురద ముఖం మీద పడేసరికి దాన్ని ఎట్లా కడుక్కోవాలో అర్థం కాక ఈ బురద రాతలని చెప్పొచ్చు. ఇక్కడ ఏమైందంటే అడ్డంగా దొరికిపోయినరని చెప్పాలి. ఇప్పుడు 11 కోట్లు అనవసరంగా విజయేందర్ రెడ్డి వదులుకుంటాడా అని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయింది అనుకో, 5 ఏళ్ళు కూడా లేదు, 4 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఇప్పటికే కూటమి వర్సెస్ గత ప్రభుత్వము కంపేర్ చేసుకుంటున్నారు. అరే ఎక్కడో మేము మిస్టేక్ చేసినాం అనుకుంటూ మళ్ళీ ప్రజలందరూ కూడా పొలోమని, ఆయన ఎక్కడ ప్రజల్లోకి పోయినా కూడా పొలోమని పోతున్నారు. దాంట్లో కూడా అసలు జనాలే రాలేదు అనేసి అది పాపం చెప్పించే ప్రయత్నాలు అస్తవ్యస్తం అవుతారు, అవస్థలు పడుతురు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే లేడు కదా. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైంది కదా. ఆయన బయటికి పోతే, ఆయన ఏదో పరామర్శకో లేకపోతే దేనికో పోతే జనాలు వస్తేంది, రాకుంటేంది ఇంకా. అంటే ఎందుకంత ఉలుక్కెందుకు? అవసరం లేదు కదా. అంతమంది మరి జగన్మోహన్ రెడ్డి ఏదన్నా పరామర్శకు పోయినప్పుడు అంత వేల మంది పోలీసులు పెట్టి ప్రజలు
ప్రజలే వస్తలేరు కదా, ప్రజల్ని ఆపాల్సిన పరిస్థితి ఏంది? అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా ప్రజల్లో పలచన చేయాలంటే ఏం చేయాలి? ఆడ డబ్బులు దొరికినాయి, ఈడ డబ్బులు దొరికినాయి, కానీ ఆ చేస్తున్న స్క్రీన్ ప్లే కూడా సవ్యంగా చేయకపోవడం వల్ల దొరికిపోతున్నారు ఇవాళ కదా. మరి 11 కోట్లకు సంబంధించి ఇవాళ ఎక్కడన్నా విజయేందర్ రెడ్డి స్టేట్మెంట్ అయితే ఉండాలి కదా. ఎట్లంటారు మరి? ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు ఆయనవి కావన్నాడా, అవునన్నాడా, అవునంటే ఏంది దాన్ని రెప్రకేషను, కాదంటే ఏముంటుంది అనేసి ఎక్కడ మీరు పట్టుకున్న లింక్ ఎక్కడ? రాజకేశ్వర రెడ్డి భార్య అండ్ ఈ విజయేందర్ రెడ్డి భార్య ఎక్కడో హాస్పిటల్ పార్ట్నర్షిప్స్ ఉండడం వల్ల అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసలు ఎందుకు అనుకోవాలి? అక్కడే దాచిపెట్టచ్చు కదా. ఇక్కడే దాచిపెట్టాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ఏమైనా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండా? ఏమైనా కారణాలు ఉండొచ్చు కదా. ఎవరైనా దీనికోసం 11 కోట్లు కాదనుకుంటారంటే 11కి ఏంది ఆఫ్టర్ ఆల్? మళ్ళీ మనమే రాజ్యాధికారం చేపట్టుకోవాలంటే వేల కోట్లు కూడా చూపిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 3,500 కోట్లు లాభం జరిగిందని చెప్తున్నారు. ఇట్లా మీరు ఈ డబ్బులు ఆడ దొరికినాయి ఈడ దొరికినాయి అనేసి ఇప్పుడు 3,500 కోట్లు చూపించాలన్న ప్రయత్నమా? కానీ ఇక్కడ ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా మొదట్లోనే బెడిసి కొట్టింది కదా. ఇవాళ కూటమి ప్రజలు ఎవరెవరి రామ్మోహన్ రెడ్డి కావచ్చు, పెమ్మసాని కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డితో కావచ్చు, ఆయన వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు పెట్టిండ్రని ఉలుక్కొచ్చింది కదా. మరి మీరు కూడా అరే సమంత కూడా వాళ్ళు ఎట్లయితే బాధపడినరో తమన్నా కూడా బాధపడి ఉంటుంది కదా. ఆమెకు హీరోయిను మేబీ పరిచయమే ఉండొచ్చు, పరిచయం లేకపోతే సెల్ఫీ తీసుకొని ఉండొచ్చు. మరి ఆ ఫోటో పెట్టినప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు కదా. అరే నేనేదో ప్రోగ్రామ్కి పోతా ఉంటే నాతో ఏదో ఫోటో దిగితే ఆ ఫోటో పెట్టిరనేసి ఆమె కూడా బాధపడుతుంది కదా. మనం ఇది ప్రశ్నించేటప్పుడు మన పేపర్లో మన పత్రికల్లో మరి ఒక మహిళ ఫోటో వేసి పెట్టామే అనే సోయి కూడా కొంచెం ఉండాలి కదా. అంటే ఎలాంటి స్కెచ్ వేసినా ఏమైంది? ఇవాళ చెవిరెడ్డి సన్నిహితుడు కాబట్టి అతని దగ్గర డబ్బులు దొరికితే చలో వాళ్ళే ఇచ్చిరు. కానీ తీరా ఏంటవి? 2,000 నోట్లు. 2,000 నోట్లు ఎప్పుడైంది? 2023లోనే కదా అన్నీ వెనక్కి తీసుకున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినాయి? 24లో కదా. అంటే ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తున్న వ్యవహారంలో ఎంత అవస్థ పడుతుందంటే ఆంధ్రజ్యోతి అసలు కింద మీద పడి అందుకే రాసిండు కదా. ఇంకేం మన మీద మళ్ళీ ఎదుటోడి మీద మనం బురదేసినాం. కానీ వాళ్ళు నిజంగానే చెప్తే తట్టుకోలేక అతుకుల బొంతట, అబద్ధాల రాతలతో అతుకుల బొంత, జగన్ రోత పత్రిక బురద కథలు. ఇది పరిస్థితి. ఈ 11 కోట్లు వర్సెస్ అక్కడ దొరికిన 5 కోట్ల గురించి అక్కడి నుంచి కోర్టు ఏమో మొట్టుకుంటుంది. మొట్టికాయలు వేసే పరిస్థితి. అసలు ఏది ఆ పైసల సంగతి ఏంది? అసలు నిజంగా ఆ పైసలు ఉన్నాయా? మన దొరికినాయా? అసలు దొరికితే ఆ డబ్బుల లెక్కెక్కడా? వాటి నెంబర్ సిరీస్ ఎక్కడా? ఎందుకు ఇంత కింద మీద పడుతున్నారు? సో ఈయనకి ఇంత పూసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఒక్క ఫోటో ఆ విజయేందర్ రెడ్డి ఎక్కడో ఏదో హాస్పిటల్ ఓపెనింగ్లో ఎవరితోటి రాధాకృష్ణతోటి దిగిన ఫోటోని తీసుకొచ్చి సాక్షి పత్రికలో పెట్టినందుకు మరి మీకు బాధ అయితే తమన్నా ఫోటోని తీసుకొచ్చి మరి మీరు పెడితే వాళ్ళకి బాధ ఉండదా? అదే చెప్పిన. అందుకే తాను చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే ఏవి కూడా దాగవు. పత్రిక ఉందని ఎన్ని అబద్ధాలు ఎన్ని రోతపు రాతలు రాసినా కూడా ప్రజలు విశ్వసించరు కదా. విశ్వసించేవారు ఎవరో ఒకరు కొంత సొంత డబ్బానో సెల్ఫ్ డబ్బానో కొట్టుకునే వాళ్ళు అంటారు. ఇది నేను చెప్తున్నమాట కాదు. ఇవాళ ఈ డబ్బుల గురించి వస్తున్న డౌట్లు నాటివెంద ఆంధ్రప్రదేశ్ పత్రిక చదువుతున్న వాళ్ళు జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. అరే ముక్కున వేలేసుకుంటారు. ఇదేంట్రా నాయన 11 కోట్లు దొరికినాయట, అక్కడ జరిగిన ఇష్యూ ఇక్కడ ఏదో ఫామ్ హౌస్లో దొరికినాయట, అదేందో రాత్రికి తెచ్చిపెట్టిరంటారు, లేదు ఎప్పటి నుంచో ఉన్నాయట, ఆయన A40 చెప్పిందంట, వీళ్ళు బస్తాలను చింపితే దొరికినాయంట, అట్ట డబ్బాలంట, కథ అంట. మరి 12 బాక్సులలో 12 కోట్లు ఉండాలి కదా, 11 కోట్లు మాత్రమే ఎందుకున్నాయి? ఇన్ని డౌట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఈరోజు తెలంగాణ ప్రజలకే వస్తున్నాయి. ఇదొక్కటే డబ్బుల విషయంలోనే కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదో పరామర్శకపోతే జగన్మోహన్ రెడ్డిది అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, ఇంకా దుకాణం సర్దుకొని ఎత్తేసుకోవాల్సిందే, ఆయనకి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి అనేసి
11 సీట్లు అనేసి ఇప్పుడు వందల సార్లు ఉచ్చరించిన నేపథ్యంలో మరి ఆయన పరామర్శకు పోతే ఎక్కడన్నా జనాలు వస్తే ఏంది రాకుంటే ఏంది, ఇంత ఇంత ఎందుకు వీళ్ళు ఆరాట పడుతున్నారు? రాలేదని చూపించడానికి, వచ్చిన జనాల్ని రాలేదని చూపించడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు? ఎందుకు జనాలే రాకపోతే ఇంతమంది వేల మంది పోలీసుల్ని కాపలా పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన సెక్యూరిటీకి మాత్రం పెట్టరు. ఆయన సెక్యూరిటీకి పాపం పెట్టకపోతే, పోలీసుల్ని ఆయనకు సెక్యూరిటీని ఇవ్వకపోతే ఆయన ఏదో ప్రైవేట్ సెక్యూరిటీ 40 మందిని పెట్టుకున్నాడు. ఏం జరుగునో తెలియదు కదా, మాకేం తెలుసు అనేసి మా సొంత మోబైల్ తర్వాత ఏదైనా జరిగిందనుకో, జరగరాంది మాకేం తెలుసు అని చేతులు ఎత్తేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిది అనేసి వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏదైనా ప్రోగ్రామ్కి పోతున్నట్టు ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డిది షో అట్టర్ ఫ్లాప్. ఇది పడుతున్న అసలు ఎంత ఉంది చెప్పు, ఇంకా కాలం, ఇంకా అవునన్నా కాదన్న 4 సంవత్సరాల కాలం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఇంత ఆపసోపాలు పడితే అసలు వీళ్ళు రానున్న రోజుల్లో పరిస్థితి ఏంది? మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్రకు తిరిగితే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి ఎట్ట ఇరికిద్దాము, సేమ్ తెలంగాణలో అయితే ఏ రకంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ పరిస్థితి కనపడుతుంది. ఏదో ఒకటి చెప్పాలి, దాంట్లో ఇరికించాలి. ఎందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, గతం కంటే మంచి అభివృద్ధిని ఇవ్వలేరు, గతం కంటే మంచి పరిపాలన చేయలేరు. మరి ఇంక ఇవి ఏం చేయాలో చెప్పు? ఇంతకు మించిన డైవర్షన్ పాలిటిక్స్ తప్ప. కేసు అంటే దేని మొదలు స్కామ్ జరిగింది, గతం ఆ స్కామ్లో మనకు ప్రూవ్ అయింది, తీసుకెళ్ళి లోపల పెట్టాలి. ఇదే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఏపీకి తెలంగాణకి. పెద్ద తేడా అయితే ఏం కనిపిస్తలేదు. బట్ ఎంత తేడా ఉంది, ప్రజలు రేపు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం ప్రజల చేతిలోనైతే ఉంటుంది కదా.